నమస్తే అండి విజయ్ కుమార్ గారు. శారద గారు నమస్తే అండి. అథ పంచదశోऽధ్యాయः 15వ అధ్యాయం. ఇక్కడ ప్రకరణమేమో మనకు ఏకాదశ ప్రకరణం అని వచ్చింది. ఏకాదశే ప్రకరణే మంత్రాధికారః. మంత్రాధికారః అంటే మంత్రాలోచనకు అర్హతలు ఏమిటి అంటే ఎవరెవరు ఈ మంత్రి మండలిలో వీళ్ళేదో చెప్తూ ఉంటారు కదా. మంత్రి మండలిలో అంటే పర్టికులర్ గా చెప్పాలంటే ఇది క్యాబినెట్ అన్నమాట. మామూలుగా ఇప్పుడు అమాత్య సంపదోపేత అని మీరు ఏదైతే కంప్లీట్ మనం చదువుకున్నామో అది మనకు ఈ ఎమ్మెల్యేలు ఏదో ఎమ్మెల్సీలు అని ఇప్పుడు పెట్టుకున్నారు కదా. ఆ ఎమ్మెల్యేలు ఎట్సెట్రా ఎట్సెట్రా అనేది అమాత్య సంపదోపేత అని ఉంటారు వాళ్ళు. కానీ ఏదైతే క్యాబినెట్ అందుకని ఇప్పుడు దాని గురించి ఎంతమంది ఉండాలి ఎలా ఉండొచ్చు అని చెప్పబోతున్నాడు. ఏదైతే ఆంతరంగిక సమావేశం ఉంటుందో అత్యంత ప్రధానమైనటువంటి రాజకీయ విషయాలు ఎవరితో అయితే చర్చించగలరో ఆ ఆ మంత్రి పరిషత్ ఏదైతే మంత్రి పరిషత్ అంటారు దాన్ని. సో ఆ మంత్రి పరిషత్ ఏదైతే ఉంటుందో ఆ మంత్రి పరిషత్తులో ఉండడానికి అర్హత ఎవరికి అనేది అని చెప్పబోతూ ఉన్నాడు. మనం ఇదివరకు కూడా అనుకున్నాం కదా. ఇప్పుడు మహాభారతంలో కూడా కొంతమందే ఉంటారు. ఎవరితో విదురుడు సరే ప్రధానుడు కానీ ఇంకా కొంతమంది తోటి కలిసి ఉంటారు. మనకి రామాయణంలో అయితే ఈ మన మంత్రి సిద్ధార్థుడని సుమంత్రుడని మీకు వస్తుంది. అయోధ్యాకాండంలో అసలు దశరథుడి క్యాబినెట్ ఎంత బాలకాండంలోనే వస్తుందో చోట ఆ దశరథుని క్యాబినెట్ లో ఎంతమంది అమాత్యులు ఉండేవాళ్ళు ఏమిటి అనేది మనకు అక్కడ వస్తుంది అనమాట. కాబట్టి ఎంతమంది అసలు ముందు మాట మంత్ర ఎంత చక్కగా చెప్తాడు అంటే మంత్రాంగ స్థలం ఎలా ఉండాలి అది చెప్తూ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు. కృత స్వపక్ష పరపక్షోపగ్రహ కార్యారంభాంశ్చింతయేత్ మంత్రపూర్వాః సర్వారంభాః. ఇది ఆచార్య కౌటిల్యుడికి ఏమిటి అంటే ఏమైనా ప్రాబ్లం అయిందా? ఏం లేదు, నేను అనవసరంగా స్పీకింగ్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్కి పోతా అనవసరంగా అది ఓపెన్ అయిందన్నమాట. అది తీసేస్తాను అంతే. ఓకే ఓకే సరే. కృత వచ్చేస్తుందిగా తెలుగులో. హలో, ఏమంటున్నారు? తెలుగులో వస్తుంది కదా ఇప్పుడు నా మాట. ఓకే ఓకే. ఇక్కడ కృత స్వపక్ష పరపక్ష ఉపగ్రహ అంటే స్వపక్షం ఏం చేయాలి పరపక్షం ఏం చెయ్యాలి అన్న తర్వాత కార్యారంభాంశ్చింతయేత్. ఎనీ ప్రాబ్లం విజయ్? అది కింద కింద మీరు మాట్లాడేదంతా ట్రాన్స్క్రైబ్ చేస్తున్నది అది. వద్దు, అది అయితే ఏం చేయాలి ఇప్పుడు మనం? క్యాన్సిల్ అనవసరంగా అది వచ్చింది. అవునవును, ఇంగ్లీష్లో చేస్తుందా? అవును, అదే 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 ఆఫ్ చేసేయండి అంతే. ఏదైనా నొక్కిండ్రా దాన్ని ఇంతకు ముందు ఒక్క నిమిషం. ఇప్పుడు ఒక్క నిమిషం. ఓన్లీ వస్తే రాని, వస్తే నష్టం లేదుగా. హలో సరే, కష్టమే లేదు. ఇది మరి అంతే. అది అనవసరంగా ఇంగ్లీష్ అనగానే నేనేదో టెంప్ట్ అయిపోయి టెలిఫోన్లో నొక్కినట్టు నొక్కాను. ఇది కూడా రికార్డ్ అవుతుందేమో. సరే ఓకే, నేను పర్వాలేదు, తర్వాత ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వస్తుంది కదా మొత్తం పైన. మీరు మాట్లాడేది వినబడుతుంది. అది చాలు, ఇవన్నీ ప్రయోగాలు. అది లాంగ్వేజ్ అనేది ఎక్కడొచ్చిందో నాకు తెలియలేదు, ఎందుకు వచ్చిందో. ఇప్పుడు కృత స్వపక్ష పరపక్ష ఉపగ్రహ అంటే స్వపక్షంలో ఏం చేయాలి అంటే తన దేశంలో ఈ కృత్యాకృత్యులను ఏం చేయాలి, ఇతర దేశంలో కృత్యాకృత్యులను ఏం చెయ్యాలి అనేది ఎప్పుడైతే నిర్ధారించుకున్నామో
ఆ తర్వాత చేయాల్సింది అంటే ముందు మనము రాజ్య స్థాపన అంటారు. రాజ్య స్థాపనకు ముందు చేయాల్సిన పనులు ఇవి. ఇప్పుడు ఈ రోజుల్లో ఆ నాలెడ్జ్ లేక గందరగోళం చేసుకుని ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఈ అనార్కీ ప్రబలుతోంది. అలా కాకుండా చేయాల్సింది ఏంటంటే ముందు మన పక్షంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, అవతలి పక్షంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎలాంటి మూర్ఖ శిఖామణులు ఉన్నారు, ద్రోహులు ఉన్నారు, ఇవన్నీ ముందు చూసుకోవాలని చెప్పాడు ఆయన. అది చెప్పిన తర్వాతనే కార్యారంభాశ్చింతయేత్. ఏదో సీట్లోకి రాగానే హడావిడిగా అది చేస్తా ఇది చేస్తా అనేటువంటి హడావిడి కూడదు. ఇప్పుడు మనకు అర్థశాస్త్రం ద్వారా తెలుస్తున్న పాఠం ఏమిటి అంటే ఒక పదవి నూతనంగా సింహాసనాన్ని అధిష్ఠించిన వాడు ఎలా ఉండాలి. ఏదో రాకముందు ఏదో ఆహా ఇది చేస్తా ఇది చేస్తా అని మళ్ళీ వస్తూనే అసలు అందుకే మనకు మీరు చరిత్రలో కనుక చదువుకున్నట్టయితే సుస్థిరం సామ్రాజ్యం సుస్థిరపరుచుకున్న తరువాత అందుకని ఏం చేసేవాళ్ళు ఈ రోజుల్లో ఏదో అసలు కాన్స్టిట్యున్సీస్ కూడా తిరగరు వీళ్ళు ముందు బిఫోర్ ఏదో ప్రమాణం తీసుకున్న తర్వాత కానీ తీసుకునే ముందు కానీ ఏం తిరగరు, ఎలక్షన్లు అయ్యాక అటుకేసి చూడరు. కానీ ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంటే ఆ అభిషేకం అవుతూనే వాళ్ళు ఒక్కసారి మీరు ఎక్కడ చూసినా రఘుమహారాజు ఆ దిగ్విజయం కాదు ఏం కాదు, ఒక్కసారి తమ పరిపాలనలో ఉన్నటువంటి వాటిని చూసుకోవడం అన్నమాట. అంత పర్యటించి వచ్చేవాళ్ళు. అందులో ఎవరు మనకు అనుకూలురు, ఎవరు ప్రతికూలురు ఇత్యాదులన్నీ కూడా అక్కడ వాళ్ళు చూసుకునేవాళ్ళు. చూసుకున్న తర్వాత సుస్థిరంగా ఏర్పరచుకున్న తర్వాత మీకు తెలిసిందే అప్పుడు ధర్మరాజు రాజసూయం అనేది ఒకటి తలపెడతాడు. అంటే అదో పెద్ద సెమినార్, పెద్ద ఈవెంట్, దానికి అందరినీ పిలవటము, ఆ రకంగా కానుకలు రావటము. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద ట్రిక్స్ అనమాట. ఇప్పుడు మనకు ఇదివరకు కూడా కొంతమంది ఏం చేశారు, యజ్ఞ యాగాదులు చేస్తారు. యాగాదులకు ఖర్చు పెడితే ఖర్చు పెట్టినట్టు కనబడుతుంది, కానీ దానికి 10 వస్తుంది. ప్రజలు ధన కనక వస్తు వాహనాలు తెస్తారు. అదే విధంగా మన ఆంతరంగికులు తెస్తారు, చుట్టూ ఉన్నవాళ్ళు. సో దిస్ ఇస్ ద పొలిటికల్ ఒక రాజకీయ వ్యూహం అన్నమాట. ఆ వ్యూహం లేకుండా ఉన్న వాళ్ళు యూజ్లెస్ అయిపోతారు. అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ముందుగా అయిన తర్వాత దెన్ కార్యారంభాశ్చింతయేత్, దెన్ అప్పుడు ఏవేవి మనం చేయాల్సిన పనులు ఉన్నాయి, ఏది ముందు టేకప్ చేయాలి అని అప్పుడు చేయాల్సిన రాజకార్యాలను గురించి ఆలోచించాలి. ఆలోచనకు కావాల్సింది ఎవరు, ఎలా, ఎందుచేత అంటే ఇలాంటి వర్డ్స్ బాగా వాడతాడు. మంత్రపూర్వాహ సర్వారంభాః, ఆల్ ఆర్ రూటెడ్. ఇంగ్లీష్ లో చెప్తారు. అంటే సర్వారంభాః, మీరు ఏ పని చేయాలనుకున్నా, ఏ కార్యం నిర్వహించాలన్నా ఆ ప్రీ రిక్విజిట్ ఏమిటి? మీరు తంతు సమవాయ చదువుకున్నట్టు ముందుగా తంతువులు ఉంటేనే పటం వస్తుంది. కాబట్టి దీనికి ముందు కావాల్సింది ఏమిటి అంటే మంత్రం. కాబట్టి ఇతను కోశపూర్వ సర్వారంభ అంటాడు. అంటే ప్రతి దానికి ఏది ఇంపార్టెన్స్ ఉంది అనేది దానిలో చెప్తుంటాడు. కాబట్టి ఈ మంత్రాలోచన అనేది ముందుగా మనం ఏ కార్యం అంటే మనం కూడా మన ఇళ్లలో కానీ ఎక్కడ, అది మనకు తెలిసిందే. ఏ పని తలపెట్టాలన్నా దానికంటే ముందు ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది అవసరం. ప్లానింగ్ అనేది ఎప్పుడు వస్తుంది? ముందు ఆలోచించాల దాన్ని ఎలా చేయాలి అని మానసికంగా ఒకానొక నిర్దిష్టమైనటువంటి ఒక ఆలోచన పరిధి ఏర్పరచుకున్నప్పుడే మనకి అప్పుడు ప్రణాళికాబద్ధం అవుతుంది. అది చెప్తున్నాడు. అందువల్ల మంత్రపూర్వ. ఆ తర్వాత ఇది మామూలుగా ఏదో కాదు. కాబట్టి ఈ కార్యం ఏదైతే రాజకార్యం ఉందే అది ఎలాంటి చోట మాట్లాడాలి మనకు తెలుసు. వాడెవడో టీ తెచ్చేవాడు వస్తాడు, నీళ్లు తెచ్చేవాడు వస్తాడు, మరొకడు వస్తాడు. మనకి ఆల్ మీటింగ్స్ ఇప్పుడైతే రిపోర్టర్స్ వస్తారు, ఏమంటే ప్రజాప్రభుత్వం అంటారు. కానీ అసలైన మంత్రాలోచన అసలైన వీళ్ళు అక్కడ వస్తూనే ఉంటుంది. ఓ 10 ఛానల్స్ వాళ్ళు ఇలా ఉన్నట్టు తెలుస్తోంది, వీళ్ళు వెళ్ళారు, ఇప్పుడే వీళ్ళు వెళుతున్నారు, ఇలాంటి రన్నింగ్ కామెంటరీ నడుస్తుంది. కానీ ఇక్కడ చెప్తున్నాడు తదుద్దేశ. ఈ ఉద్దేశ, ప్రదేశ, విషయ ఏదన్నా కూడా ప్లేస్ అని అర్థం, స్థలము అని అర్థం. తదుద్దేశ, ఉద్దేశ అంటే యాక్చువల్గా మీరు కవి ప్రకాశంలో మీకు వచ్చింది, ఉద్దేశోయం సరస కదళి శ్రేణి శోభాతిశాయి అని వచ్చింది మన కావ్యాలను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు. కాబట్టి ఉద్దేశ అంటే కొంచెం ఎత్తుగా ఉన్న, అంటే ఒక డయాస్ లాగా కొంచెం అలా సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉన్నటువంటి ఒక మండపం లాగా ఉన్నటువంటి ప్రదేశం. తదుద్దేశ, ఆ ప్రదేశము. సంవృత,
ఇది మీకు మాఘంలో వచ్చింది కాబట్టి యూ కెన్ గో బ్యాక్ టు యువర్ మాఘ. అక్కడ బలరాముడు, ఉద్ధవుడు, శ్రీకృష్ణుడు ఎలా వెళ్ళారు, అది త్రికూట శిఖరోపమ అంటాడు. త్రికూట శిఖరం లాగా అక్కడ ఉన్న, అంటే ఏమిటి అంటే వాళ్లకు చుట్టూ ఏదన్నా ఉంటే కనబడుతుంది కానీ వాళ్ళేమి పెద్ద కనబడడానికి లేకుండా ఒక మంచి ఎత్తైన ప్రదేశము, డయాసు, దాని మీద సీట్స్, తర్వాత వాళ్ళకి కొంచెము మన ఏమంటారు చిన్నగా గ్యాప్, అంటే ముఖాముఖి చూసుకున్నట్టు. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కాబట్టి ట్రయాంగిల్, అంటే మీకు తెలుసు ముగ్గురు కూర్చు, మనకి యాక్చువల్లీ మన హోటల్స్ లో వాటిలో అదే అరేంజ్మెంట్స్ చేస్తారు కదా. ముగ్గురు కూర్చుంటే అది ఎవరైనా సరే ముఖాముఖి ఎదురుగా ఉండేటట్టుగా అసెంబ్లీ అవ్వాలి. రాజ్యసభ లాగా రాజు ఒక పక్కన కూర్చోవడం, రాజు ఒక గద్దె మీద కూర్చోవడం, ఇటు పక్కన కొందరు ఇటు పక్కన, దట్ ఈస్ నాట్ ద మన క్యాబినెట్ అన్నమాట. అలా కాకుండా ఒక దగ్గర కూర్చో, మన అసెంబ్లీ హాల్ కాదు కాబట్టి ఇది ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం లాగా కూర్చునేటట్టు అరేంజ్ చేసుకోవాలి. కాబట్టి తదుద్దేశ సంవృత. ఫస్ట్ పాయింట్ ఏంటి, సంవృత అంటే చక్కగా ప్రొటెక్టెడ్ ప్లేస్, అది ఆవరించబడిన ప్లేస్, అంటే ఫుల్లీ కవర్డ్, ఎక్కడి నుంచి ఏమి కూడా, అంటే ఏమంటాడు, కథానాం అనిస్రావి. కథ అంటే కాన్వర్జేషన్స్, సో వాళ్ళు మాట్లాడే మాటలు, అంటే ఒక చిన్న, మీకు తెలుసు ఈ సినిమాలో చూపించినట్టు వాడు ఆ హోల్ దగ్గర చెవి పెట్టి వింటాడు, ఏదో కీ హోల్ కానీ మరొకటి కానీ కాబట్టి కథానాం అనిస్రావి, ఏమాత్రము ఛిద్రాన్వేషణ అని మాట్లాడతారు, అందుకే ఏమాత్రము ఛిద్రాలు లేకుండా చిన్న సౌండ్ కూడా బయటపడకుండా ఉండేటటువంటి ప్రదేశం ఉండాలి. ఎందుచేతనంటే బయట నిలబడినటువంటి ద్వారపాలకుడికి కూడా వినబడకూడదు. అది మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, సాధారణంగా అక్కడ ఎవరైతే ఉంటారో ఆ ముఖ్యమైన వాళ్ళకు వినబడదు, వాళ్ళు కూడా ఉండకూడదు, అంగరక్షకులు కూడా ఉండకూడదు, ఎవరు ఉండకూడదు. కథానాం అనిస్రావి. ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్, పక్షిభిరపి అనాలోక్య స్యాత్. పిట్టలు కూడా, మనం అంటాం కూడా పిట్ట కూడా చూడకూడదు, దూరకూడదని. పిట్టలు కూడా, పక్షులకు కూడా చూడడానికి తగని ప్లేస్ అయి ఉండాలి. పక్షులు కూడా చొరబడడం అనేది సెకండరీ ఇష్యూ. పక్షులు కూడా అక్కడ తొంగి చూడడానికి, పక్షుల ఆలోకానికి కూడా అందని ప్లేస్ ఉండాలి. అందుకే మనకి నేను మాఘం చెప్పినప్పుడు చెప్పాను, అక్కడ ఏమైనా శలాకాలు లాంటివి ఉండకూడదు, దాని మీద పక్షులు వచ్చి కూర్చుంటాయి. పక్షులే కదా అని మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం. కానీ మీరెన్నిట్లోనో సినిమాల్లో చూడడమే కాక, కథల్లో వినడమే కాక, ఈవెన్ టుడే ఆర్మీ వాళ్ళు కూడా చెప్తారు, ఈ బర్డ్స్ కు ట్రైనింగ్ ఇస్తారు. బర్డ్స్ కు ట్రైనింగ్ ఇచ్చేసేసి అవిటి నుండి అటు వాళ్తాయి, అటు నుండి ఇటు వాళ్తాయి, దే క్యారీ ద మెసేజ్. కాబట్టి వాటికి పోయి వాడు ఏదో ముక్కుతోనో వాటితోనో ఇండికేషన్స్ ఇస్తాయి. కాబట్టి పక్షులు కూడా చూడడానికి వీలుగాని చోటు. శ్రూయతే, ఎందుచేతనంటే చెప్తున్నాడు, ఇట్ ఈస్ హర్డ్, వినబడింది, ఇలా విన్నాము. శుకశారికాభి మంత్రో భిన్న స్వభి అన్యైశ్చ తిర్యగ్యోనిభి. శుకశారికలు ఏదైతే ఒక మానవుల మాటలను అనుకరించే పక్షులు ఏవైతే ఉంటాయో, చిలుకలు, గోరింకలు, అవి ఏం చేస్తాయి, వాటి వల్ల ఈ మంత్రభేదం జరిగింది అని మనం వింటూ ఉంటాము. అంటే అవి ఏం చేస్తాయి, ఏదో వచ్చి రాని భాషలో ఏదో చెబితే, మీకు పక్షి భాష తెలిసిన వాళ్ళు ఉంటారు, అది ప్రతి అంతఃపురంలో కూడా అందరితో పాటు పక్షుల భాష తెలిసిన, ఎందుచేతనంటే ఇప్పుడు మీకు అది ఇంపాసిబుల్ అనిపించదు. ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, ఈ పక్షుల మీద స్పెషల్ రీసెర్చ్ చేసే వాళ్ళు, పక్షుల యొక్క సౌండ్స్ ను గ్రహించే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. ఆ రోజుల్లో మనం అన్ని జానపద కథలు వింటుంటే, 2 పక్షులు మాట్లాడుకుంటూ ఉన్నాయి, కింద ఉన్నవాడు ఆ కథ విన్నాడు అని మనం చాలా వరకు వాటిల్లో, అంటే అప్పటి కథలు చదివిన వాళ్ళకి ఆ అనుభవం ఉంటుంది. ఆ విధంగా పక్షుల భాష కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ పక్షులు వెళ్ళి ఏదో కుహు కుహు కిలకిల ఇది అరావం చేసినా కూడా దే విల్ అండర్స్టాండ్, ఓ ఇది ఏం అందువల్ల చిలకల ద్వారాను గోరింకల ద్వారాను కూడా ఈ మంత్ర భేదం జరిగింది, మంత్రము బయటకు పొక్కింది, ఆ రహస్యము విచ్ఛిన్నమైంది అనేది మనం వింటున్నాము. అంతేకాదు శ్వభిహి, ఇంకా శునకాలైతే ఈ రోజుల్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు జరిగేటువంటి ఆ టన్నెల్ది కానీ మరొకటి కానీ
అసలు డాగ్స్ అయితే ఇప్పుడు డాగ్స్ లేకుండా మన ఇన్వెస్టిగేషనే జరగదు. సో దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. అది అసలు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో ఎవరికయ్యా ప్రధానమైనటువంటి ఉంది అంటే ఆ ప్రాధాన్యం ఆ, కుక్కలకు ఉంటుంది, శునకాలకు ఉంటుంది. కాబట్టి స్వభిహి, శునకాల చేత కూడా రహస్యము బయటపడినట్టు వింటూ ఉంటాము. అన్యైశ్చ తిర్యగ్యోనిభి, ఇతర జంతువుల చేత కూడా ఈ మంత్రభంగము కలిగినట్టు మనం వింటూ ఉంటాము. ఇదంతా కూడా మనం శాకుంతలం చూసినా మరొకటి చూసినా ఆ జింకలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో, మీరు ఆవులైన ఆవు సాక్ష్యం అని కూడా మాట్లాడతారు కదా, ఆవు అవునా కాదా అంటే, అంటే దే అండర్స్టాండ్. వీళ్ళు యానిమల్ సైకాలజీ అండర్స్టాండ్ చేసుకుంటారు, యానిమల్స్ హ్యూమన్ సైకాలజీ అండర్స్టాండ్ చేసుకుంటారు, మ్యూచువల్ అన్నమాట. తస్మాత్ మంత్రోద్దేశం అనాయుక్తో నోపగచ్చేత్, అందుచేత మంత్రాలోచన జరిగే ప్రదేశానికి అనాయుక్త, ఆయుక్త అంటే అనుమతించబడిన వాడు, అపాయింట్ చేయబడినవాడు. అనాయుక్త, ఎవరైతే దానికి ఆహుతుడు కాడో, అందులో భాగం లేదో అతడు న గచ్చేత్, అతను వెళ్ళకూడదు. న ఉపగచ్చేత్, లోపలికి సమీపానికి కూడా వెళ్ళకూడదు. ఉచ్ఛిద్యేత మంత్రభేది, అంతేకాదు ఎంత సివియర్ పనిష్మెంట్ అంటే, ఎక్కడన్నా మనకి మళ్ళీ ఇది కూడా మనం చూస్తూ ఉంటాం, ఒకవేళ మన మంత్రాలోచన బయటపడింది అంటే వాడిని అక్కడికక్కడే హతమార్చాలి, ఉచ్ఛిద్యత, అప్రోడ్ చేయాలి, వాడిని సమూలంగా వినాశం అందించాలి అని చెప్పి ఇంకా చెప్తున్నాడు. సరే, ఇంతవరకు బాగానే ఉంది, ఎవరు రాకుండా పశు పక్ష్యాదులు కూడా రాకుండా జాగ్రత్త తీసుకున్నారంటే, అవును వాళ్ళు వస్తే మాత్రం ఏమవుతుంది, ఎందుకు వీళ్ళ మంత్రాలోచన బయటపడుతుంది, ఓ మూగవాడు ఉంటాడు, ఇంకెవడో ఉంటాడు అంటే చెప్తున్నాడు. మంత్రభేదానికి గల కారణాలు చెప్తున్నాడు. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకు చెప్పనంటే, మామూలుగా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కి జడ్జెస్ గా వెళ్తుంటారు. ఇప్పుడు మామూలుగా మీరు అవన్నీ ఈ రోజుటి చెప్పాలంటే కూడా నాకు అంత మనస్కరించదు, కానీ ఏవైనా కాంపిటీషన్స్ లో జడ్జెస్ గా వెళ్తుంటారు. జడ్జెస్ గా వెళ్ళిన వాళ్ళు ముఖంలో అసలు నిర్లిప్తంగా ఉండాలి, మాత్రం కనబడకూడదు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది స్పోర్ట్సా, ఆర్ట్సా, ఏదన్నా కావచ్చు, లేదా ఒక ఎలక్యూషనా, కాంపిటీషన్ ఏదైనా. ఎందుచేతనంటే వాళ్ళ ఇంగితాన్ని బట్టి, వాళ్ళ ముఖ కవళికలను బట్టి, వాళ్ళని చూసిన గడవ అనడం, ఆహారడం బాగా చేసి, అప్పుడు ఏమవుతుందంటే అది బయటపడుతుంది. కాబట్టి వాళ్ళు ఎలా ఉండాలో చెప్తున్నాడు అనమాట. మంత్రభేదో హి దూతామాత్య స్వామినాం ఇంగితాకారాభ్యాం, ఇంగితం అన్యథా వృత్తి ఆకృతి గ్రహణమాకార. మంత్రభేదం ఎలా జరుగుతుంది, మంత్రము ఏ విధంగా బయటపడుతుంది, మంత్రం ఏ విధంగా బయటకు వచ్చేస్తుంది, మంత్రభేదం ఎలా ఉంటుంది అంటే చెప్తున్నాడు. దూత అమాత్య స్వామిన ఇంగిత ఆకారాభ్యాం, దూతలు గాని అమాత్యులు గాని, ఎందుకు వీళ్ళందరూ ఒకటే చెప్పారంటే, మీకు చెప్పాను, దూత అనేవాళ్ళు నేను మీకు చెప్పక్కర్లేదు, మీకు నాకంటే నాలెడ్జ్ చెప్తుంది. అంబాసిడర్, ఇప్పుడు మినిస్ట్రీరియల్ ఇది లేని వాడు విదేశాంగ శాఖ మంత్రి అంటాం. అంటే మంత్రి, దూత అంటే మామూలుగా మెసెంజర్ అనుకునేరు కనుక, అందుకని నేను ఇంత చెప్పాల్సి వస్తుంది. విదేశాంగ శాఖ మంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళే దూత అన్నమాట. దూత అనగానే మనం ఏదో సింపుల్ అనుకుంటాము. మనం ఆంజనేయ స్వామి క్యారెక్టర్ తీసుకున్నామంటే దానికి ఉన్న సిగ్నిఫికెన్స్ ఏదైతే ఆ డిగ్నిటీ అర్థమవుతుంది. అందువల్ల ఇప్పుడు మామూలుగా మంత్రాలోచన అనేది ఎప్పుడు అవసరం అవుతుంది అంటే, విదేశాంగ వ్యవహారాలకు సంబంధించే కదా, స్వపక్షం అన్నాడు, పరపక్షం అన్నాడు. కాబట్టి తప్పకుండా క్యాబినెట్ లో ఎవరుంటారు అంటే, తప్పకుండా విదేశాంగ శాఖ మంత్రి ఉండి తీరుతాడు. ఇతరమైనటువంటి రహస్య సమాలోచన అనేది మనకు ఎవరితో ఉంటుంది జనరల్ గా అంటే, శత్రువుల విషయంలో, ఇరుగు పొరుగు రాజుల విషయంలో ఏం చేయాలి, అదంతా కూడా ఇట్ కమ్స్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ఈ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్. కాబట్టి దూత, అతను దూత. అమాత్య, ఎవరైతే నిరంతరము రాజుకు ఇక్కడ సహాయంగా ఉండే మంత్రి ఉంటాడో అమాత్యుడు. మంత్రి అంటే స్పెషల్ కేటగిరీ అన్నాను కదా, అందువల్ల ఏ అమాత్యుడు ఎవరైతే ఉంటారో, ఈ దూత గాని అమాత్యుడు కానీ ఏమవుతుంది, స్వామి అంటే రాజు కూడా. అంటే ఇప్పుడు మంత్రి వీళ్ళందరూ ఏదైతే క్యాబినెట్ లో ఉంటారో
రాజైనా కావచ్చు, మంత్రి అయినా కావచ్చు, దూత మన విదేశాంగ శాఖ మంత్రుడైనా కావచ్చు, వీళ్ళ యొక్క ఇంగితము, ఆకారము ఈ రెండింటి వల్ల కూడా మంత్రము బయటపడుతుంది, మంత్ర భేదం జరుగుతుంది. ఎలా అంటే అది కూడా చెప్తున్నాడు. ఇంగితం అన్యథా వృత్తి. ఈ డెఫినేషన్స్ చూడండి ఎంత పర్టికులర్ గా ఉంటాయో. మనం మామూలుగా ఏదో విగ్రహ వాక్యం చెప్పమంటారు చూడండి, అట్లా ఆ డెఫినేషన్ ఏంటంటే ఇంగితం అంటే ఏ ఒక ఒక్క చేష్ట అన్నమాట. ఇంగితం అంటే ఒక చేష్ట. అరే ఇంగిత జ్ఞానం లేదా అంటాం మనం. ఇంగిత జ్ఞానం లేదా అంటే మామూలుగా ఇట్లా కూర్చుంటాము, ఎవరో వస్తారు, మనం ఇలా చూస్తాం, ఆ చూపులో కొంచెం అయిన తర్వాత అని అర్థం ఉండొచ్చును, ఇప్పుడు కాదు అని అర్థం ఉండొచ్చును, జస్ట్ వెయిట్ అనే అర్థం ఉండొచ్చును. సో ఇలా ఆ చూపుల ద్వారా అవతలి వాడు గ్రహించుకుంటాడు. వాడు ఇంగితజ్ఞుడైతే. ఇంగితజ్ఞుడు కాకపోతే స్పష్టంగా చెబితే కొంతమంది అంటారు స్పష్టంగా చెబితేనే అర్థం కాదు, ఇంగితజ్ఞ ఇంకా ఇంగితాలు ఎక్కడ, చేష్టలు ఎక్కడ, సైగలు అంటాం మనం, సైగల ద్వారా ఎట్లా అర్థమవుతుంది అని. అందువల్ల ఇంగితం అన్యథావృత్తి అంటే మామూలుగా కుదురుగా ఉండకుండా ఏమాత్రము చిన్నది మనకు చాలా వాటిల్లో చూస్తాము, ఇలా చేయి తీసి ఇలా పెట్టుకోవడమో, ఇలా పెట్టుకోవడమో, ఇలా కూర్చోవడమో, ఇట్లా అనుకున్నట్టు అనడమో, ఏదో దట్ ఈస్ కాల్డ్ అన్యథావృత్తి. మామూలుగా ఉన్నట్టు కూర్చున్నవాడు కూర్చున్నట్టు చాలా మన స్టడీగా అటెంటివ్ గా కాకుండా ఏమాత్రం కొంచెం కదలిక చేష్ట కదిలినా అదేమో అన్యథావృత్తి అంటే ఉండాల్సిన దానికి భిన్నంగా ఉండడం. అలా అవ్వడం వల్ల రహస్యం బయటపడుతుంది. అంటే మామూలుగా చూడండి ఆ చూపుల్లో కనుబొమ్మలు ముడేయటము, లేదా ఒక యాంగ్జైటీను, ఒక ఇదో దాన్ని బట్టి కట్టే ఆటోమేటిక్ మనం చూస్తుంటాం. ఇప్పుడు వీళ్ళ కెమెరామ్యాన్ అందరూ ఇట్లా చూస్తూ ఉంటే మనకి ఎవరు ఏం చేస్తున్నారో మనకు తెలిసిపోతుంది. వీళ్ళు నిద్రలు పోయేది కూడా తీస్తుంటారు అనుకోండి, అది వేరు. సో ఈ విధంగా ఇంకేమంటున్నారు, ఆకృతి ఆకార గ్రహణం ఆకృతి అన్నాడు. ఆకార గ్రహణం అంటే ఏమిటి? ఆటోమేటిక్ గా ఆ మనిషి అపియరెన్స్ లో చెప్పాను కదా, ఏదైనా ఉద్విగ్నతలో మరొకటో లేదా ఏదైనా యాంగ్జైటీ లైక్ కుతూహలమో ఏదో కనబడి ఉంటుంది, అది ఆకారం అనమాట. సో ఆకృతి గ్రహణం అని దానికి, ఆకృతి గ్రహణం ఆకార. ఆ విధంగా ఒక డిఫరెంట్ ఒక మన గెస్చర్ పెట్టడం ఏదైతే ఉంటుందో అది ఆకారం. ఈ రెండిటి వల్ల ఏమవుతుంది అంటే ఏంటి, ఇక్కడ ముందు ఇంకా చెప్పబోతాడు. అంటే మనిషి ఈ మన ఈ మంత్రాలోచనలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో, పాల్గొంటారో, వాళ్ళు ముఖ కవళికల ద్వారా కానీ చేష్టల ద్వారా కానీ వాళ్ళు వింటున్న మాటల సారాంశాన్ని వ్యక్తపరచకూడదు. అంటే వాళ్ళు వింటున్న దాన్ని కంప్లీట్ గా డైజెస్ట్ చేసుకుంటూ ఉండాలి కానీ దానికి రియాక్ట్ అవ్వకూడదు. అందువల్ల అంత జాగ్రత్తగా ఉండాలి. తస్య సంవరణం ఆయుక్త పురుష రక్షణం ఆ కార్యకాలాత్ ఇది. ఇక్కడ ఏదైతే ఉందో తస్య సంవరణం ఆ మంత్రాన్ని కాపాడడం, కప్పిపుచ్చడం. సంవరణం అంటే కప్పిపుచ్చడం అంటే రహస్యంగా దాచి ఉంచడము. ఆ తర్వాత ఆయుక్త పురుష రక్షణం. ఇక్కడ ఇది మీకు ఇంతకు ముందు వరకు వచ్చింది చూడండి, పక్ష రక్షణం అని, రాజపుత్ర రక్షణం వస్తుంది కదా. ఆయుక్త పురుష రక్షణం ఈ మంత్రాంగంలో మంత్రాలోచనలో ఎవరైతే పాల్గొన్నారో, ఆయుక్తులు అంటే వాళ్ళన్నమాట, నియుక్తులు అని అర్థం. ఎవరైతే మంత్రాలోచనలో పాల్గొన్నారో వాళ్ళను ఒక కంట కనిపెడుతూ ఉండాలి. రక్షణం అంటే వాళ్ళకేమో అయిపోతుందని వాళ్ళని రక్షించడం కాదు, వాళ్ళ నుంచి మంత్రాన్ని రక్షించుకోవడం, వాళ్ళ నుంచి రహస్యం బట్టబయలు కాకుండా కాపాడుకోవడం అని అర్థం అన్నమాట. దాట్ యూ షుడ్ అండర్స్టాండ్. అదే చెప్తున్నాడు. ఎప్పటిదాకా అంటే ఆ కార్యకాలాత్, ఏదైతే మంత్రాలోచనలో చర్చించబడినటువంటి విషయం ఉందో ఆ కార్యం సుసంపన్నం అయ్యే వరకు కూడా ఆ రహస్యాన్ని గట్టిగా కాపాడాలి. దాన్ని ఎవరితో మనం చర్చించామో వాళ్లను ఒక కంట కనిపెడుతూ వాళ్ళెక్కడన్నా ఎందుకు అనేది కారణాలు చెప్తాడు. వాళ్ళ ద్వారా మంత్రభేదం కాకుండా చూడాలి. ఎందుచేత అంటున్నాడు, తేషాం హి, ఎందుకు వాళ్ళ నుంచి దాన్ని కాపాడుకోవాలంటే వాళ్ళు ఏం చేస్తారు, ప్రమాద మద సుప్త ప్రలాప కామాది ఉత్సేక. ఇక్కడ ఏమవుతుంది వీళ్ళకి అంటే
నోట్లో నువ్వు గింజ నానదంటాము. తర్వాత ఏమవుతుంది, ఎక్కడో మాట్లాడుతూ ప్రమాదము అని అంటే, ప్రమాదం అంటే మనం యాక్సిడెంట్ అంటాం కదా. సో ప్రమాదము, ప్రమత్తత అంటే అలర్ట్ గా లేకపోవడం, విజిలెంట్ గా లేకపోవడం, అంటే కొంచెము అలక్ష్య ధోరణిలో ఉండడం, అంటే నిర్లక్ష్యంగా, అంటే నెగ్లిజెన్స్ అంటాం మనం. సో అనాలోచితంగా పుట్టపక్కన నోరు జారింది అంటామే మనం. ఆ విధంగా దానివల్ల బయటపడే ఆస్కారం ఉంటుంది. కొంతమంది వాగుతూనే ఉంటే ఏమవుతుంది, అనాలోచితంగా ఈ రహస్యం కూడా బయటపడే అవకాశం ఉంటుంది. ఒక అక్షరం బయటపడ్డా దాన్ని బట్టి వీళ్ళు అల్లుకుపోతూ ఉంటారు. సో అదొకటి. తర్వాత మద, ఈ డ్రింకింగ్ ఉంది కదా, ఈ సాధారణంగా ఈ పానశాలల్లో మీటింగులు పెట్టేదే అందుకు. ఆ పానశాలలో పానమత్తుడు అయినాడంటే ఇంకా అందులో అక్కడ ఏంటి మత్తుడు అని మనం చెప్తున్నాం అంటే అస్వవశంలో ఉండడు. అస్వవశంలో ఉండనప్పుడు ఎవరు ఏది పక్కన మాట్లాడినా బుద్ధి పనిచేయడం మానేస్తుంది. కాబట్టి అందువల్లనే తాగడానికి తీసుకెళ్ళి అన్ని మాటలు కక్కిచ్చారు అని చెప్తూ ఉంటారు కదా, అలా తయారైపోతారు. అప్పుడేమవుతుంది, ఆ పాన అంటే పానమత్తత వలన కూడా ఇలాంటివి రహస్యాలు బయట పొక్కే అవకాశం ఉంది. ఇంకా ఏమిటి, ప్రమాద మద సుప్త ప్రలాప, నిద్రలో కొందరికి చాలా అలవాటు ఉంటుంది. పగలు జరిగిందా అంతా నిద్రలో కలవరిస్తూ ఉంటారు బ్రహ్మాండంగా. ఇది కూడా మనం చాలాసార్లు చూస్తాం, పిక్చర్స్ లో చూపిస్తారు, మామూలు నిజంగా కూడా జరుగుతుంది. వాడికి అదే అలవాటు, ఆ నిద్రపోతారు. నిద్రలో ప్రేలాపన అంటాం మనం. ప్రలాపం ప్రేలాపం రెండు ఒకటే అన్నమాట. సో ఆ ప్రలాపంలో ప్రలాపము ద్వారా, ఆ వదలడం ద్వారా మనకి బయటపడిపోతుంది కలవరించడం. కామాదిహి, ఇక సరే, ఈ కామక్రోధ లోభమోహాలు ఉండనే ఉన్నాయి కదా. ఎక్కడ ఏది చేతగాని వాళ్ళు ఏ స్త్రీ వశం చేసో దాన్ని బయట చెప్పేస్తారు. ఉత్సేక, ఉత్సేక అంటే బయటపడడం అన్నమాట. కాబట్టి ఈ కారణాల వల్ల ఆ రహస్యము బట్టబయలు అయ్యే ఆస్కారం ఉంది. అందువల్ల ఇంకేంటి, ప్రచ్ఛన్న, మనకు తెలియదు వాడు ఏ టేబుల్ కింద దాక్కుని ఉంటాడో, కర్టెన్ వెనకాల ఉంటాడో, లేదా బయట ఉంటాడో ఎవడు. ఎందుకంటే ఇదంతా ప్లాన్ చేసిన వాళ్ళు ఎక్కడో దాక్కుని ఉండడానికి ఆస్కారం ఉంటుంది. సో హౌ మచ్ కేర్ఫుల్ దీస్ పర్సన్స్ షుడ్ బి అని చెప్తున్నాడు. దాక్కుని ఉండడం వల్ల అది వీళ్ళకి తెలియదు, ఆ తర్వాత మెల్లిగా వాడు బయటపడతాడు. ఏదో అంతకు ముందే గది శుభ్రం చేయడానికో దేనికో వచ్చి ఉంటాడు, ఎక్కడో మూలకు ముడుచుకొని నక్కి కూర్చుంటాడు. వీళ్ళు చూడరు, ఆ సింహాసనం లాంటి వాటి పెద్ద సీట్ల వెనక ఉన్నా కనవాడు, పెద్ద కర్టెన్ల వెనక ఉన్నా కనవాడు. కాబట్టి ఆ విధంగా ప్రచ్ఛన్నుడైన వాడి నుండి కూడా దాక్కుని ఉండే వాడి వల్ల కూడా బయటపడే ఆస్కారం ఉంటుంది. ఇంకా అంటే అవమత, ఈ మన ఈ పదం అయితే చాలా అద్భుతంగా వాడాడు. ఇలాంటి పదాలు అయితే మీరు, నేను చెప్పాను కదా టెక్నికల్ వర్డ్స్ అని, ఇలాంటి పదాలు మనం కలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. అవమత అంటే అవమానింపబడిన వాడు అని ఒక జనరల్ అండర్స్టాండింగ్ వస్తుంది. కానీ జస్ట్ తిరస్కరించబడి వీడేం చేస్తాడులే అని మనం అంటాం చూడండి, వాడన్నమాట. అంటే లైట్ తీసుకోవడం అంటాం మనం. మనకి అన్ని ఇంగ్లీష్లో అయితే ఈజీగా అర్థం అవుతాయి. లైట్ వీడేం చేస్తాడు, వాడు యూజ్లెస్ ఫెలో, వాడికి అంత వాడికి చెప్పింది కూడా అర్థం కాదులే, మనవాడికి చెవిలో చెప్పినా అర్థం కాదంటాం. సో అవమత, మనం ఎవరినైతే చాలా నిర్లక్ష్యంగా చూస్తామో, ఏదో తిరస్కార భావంతో చూస్తామో, అలాంటి వాడి నుండి కూడా, వాడు పైకి చూడడానికి మనం చాలా చోట్ల చాలా ఇన్సిడెంట్ చూస్తుంటాం, వాడు వెర్రి వెంగళాయి అనుకుంటాం, కానీ ఆ వెర్రి వెంగళాయిల ద్వారానే అన్ని ఘోరాలు జరిగిపోతూ ఉంటాయి. వా మంత్రం భినత్తి, ఈ విధంగా మంత్ర భేదానికి, మంత్రము బయటపడడానికి ఇన్ని రకాల కారణాలు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ రక్షేత్ మంత్రం, అందువల్ల ఇక్కడ మనకి సంధి వస్తుంది, అనుస్వారం. రక్షేత్ మంత్రం రక్షేన్ మంత్రం అవుతుంది. అందువల్ల ఇలాంటి ఏవి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ విధంగా మంత్రాలోచన విషయాన్ని రహస్యంగా కాపాడాలి. ఎందుచేత, ఏం కాపాడకుంటే ఏమి, ఇప్పుడు రిపోర్టర్స్ వస్తున్నారు తీసుకుంటున్నారు కదా, కాబట్టి మంత్రాలోచన బహిర్గతం అవుతే మాత్రం ఏంటి, ప్రజాప్రభుత్వమే కదా. ఆ రోజుల్లో రాజు అయినా కూడా ప్రజాప్రతినిధే కదా, ఆయనకేం కొమ్ములు ఉన్నాయా అంటే, మంత్రభేదో హి అన్నమాట. ఇక్కడ మంత్రభేదో హ్యయోగక్షేమకరో రాజ్ఞ, మంత్రభేదో హి అన్నమాట. మంత్రభేదం అనేది నిజంగా
అయోగక్షేమకర. యోగక్షేమం వహామ్యహం అనే బాధ్యత తీసుకున్న రాజుకు ముందు మాట ఆయన యోగక్షేమమే ఉండదు అక్కడ. అయోగక్షేమకరము. రాజుకు యోగము క్షేమము రెండు కాదు అంటే చేయాల్సిన పనులతోటి చేయాల్సిన పనులు చేయలేడు, తద్వారా ఒక అభ్యుదయాన్ని సాధించలేడు. యోగక్షేమం అంటే అదే కదా, ఏదైతే మనం కార్యం చేయదలుచుకున్నామో దానికి కావలసిన వనరులు. యోగం యోగం అని మన భగవద్గీత నిండా చెబుతూ ఉంటారు. యుజ్ అనేది అనమాట, అంటే అనుసంధానం చేయడం. కాబట్టి అది కుదరదు, క్షేమం అనేది కూడా కుదరదు. కాబట్టి రాజునకు యోగక్షేమకరము కాదు. తత్ తదాయుక్త అంటే తదా కాకుండా తత్ ఆయుక్త పురుషాణం చ. రాజుకే కాదు, రాజుకే ఇప్పుడు మంత్రాలోచన ఎప్పుడైతే బయటపడిందో, మనం మంత్రాలోచన గురించి ఇంతకుముందే అనుకున్నాం. స్వపక్ష పరపక్షము తర్వాత కదా మంత్రాలోచన జరుగుతుంది. అంటే మనము విదేశీ వ్యవహారాలలో ఎలా చరించాలి అని ఆలోచించేది మంత్రాలోచన. కాబట్టి తప్పనిసరిగా కూడా ఇతర రాజుల ప్రమేయం అనేది ఒకటే ఉంటుంది. కాబట్టి మనం గూఢచారి వ్యవస్థను గురించి అంతగా చెప్పాడు. అందువలన ఎప్పుడైతే వీళ్ళు తీసుకోవాలనుకున్న స్టెప్స్, ఇప్పుడు మనకు ఈ ప్రపంచ రాజకీయాలు చూస్తున్నాం, ఎప్పుడైతే వీళ్ళు ఆచరించాలనుకున్న ఏదైతే పద్ధతి అది బయట పడుతుందో అప్పుడు రాజుకు ప్రమాదమే. అదే విధంగా ఆ మంత్రాలోచనలో ఉన్నటువంటి అధికారులకు కూడా యోగక్షేమకరము కాదు. వాళ్ళని బంధించవచ్చు, పీడించవచ్చు, వాళ్ళని అదే మన ఏమంటారు అపహరించవచ్చు, ఇలాంటి చాలా ఉంటాయి. కాబట్టి చెప్తున్నాడు ఆయుక్త పురుషాణంచ. రాజుకు అదే విధంగా అందులో ఆ మంత్రాలోచనలో పాల్గొన్న అధికారులకు కూడా ప్రమాదకరమే. అందువల్ల ఇక్కడ ఇక వరుసగా ఋషుల అభిప్రాయాలు చెప్తున్నాడు. తస్మాత్ గుహ్యమేకో మంత్రయేతి ఇది భారద్వాజ. అందువల్ల ఇది రాజుకు తర్వాత మంత్రాలోచన చర్చ అనేది ఏదైతే ఉందో అది ఇంకా వేరే ఇతరులతో చర్చించడం. రాజే గనక ఆలోచించుకుంటే, ఒకడే ఆలోచించుకుంటే మాట్లాడడం ఉండదు, బయటపడదు కదా. ఇదంతా గొడవ ఎందుకు? ఒకడే ఆలోచించుకోవచ్చు కదా. అంత మాత్రం బుద్ధి లేనివాడైతాడా రాజు? అంత మాత్రం ఆలోచించుకోలేడా? మేధావి కదా. సో రాజే ఆలోచించి గుహ్యం రహస్యంగా తానే ఒంటరిగా కూర్చుని తానే తల బద్దలు కొట్టుకుని తానే ఆలోచించి నిర్ణయించుకోవచ్చు కదా. ఏకః మంత్రయేతి భారద్వాజ. ఒకడికొకడే మంత్రాలోచన చేసుకోవాలి, రహస్య సమాలోచనం చేసుకోవాలి అని భారద్వాజ. ఎందుచేతనంటే మంత్రిణామపి మంత్రిణో భవంతి తేషామపి అన్యే. ఇప్పుడు మనము ఒకళ్ళతోటి కాన్ఫిడెన్షియల్, ఇది మనకన్నీ జోక్స్ కథలు ఉంటాయి, ఇది కాన్ఫిడెన్షియల్ బయట పెట్టకు అని మనం ఒకటితో షేర్ చేస్తాం. వాడు కూడా నా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నాకు చెప్పాడు, దిస్ ఇస్ వెరీ కాన్ఫిడెన్షియల్, నువ్వు నాకు క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నీకు చెప్తున్నాను అని వాడి క్లోజ్ ఫ్రెండ్కి చెప్తాడు. వాడికి ఇంకోటి ఉంటాడు లింక్ ఫ్రెండ్. వాడు అంటాడు, నేను నీతో షేర్ చేస్తున్నాను. ఇప్పుడు షేరింగ్ ఎక్కువైంది కదా, మనకి సింబల్స్ కూడా ఉంటాయి కంప్యూటర్లలో, షేర్. ఈ షేర్లలో ఈ షేర్ అయిపోయింది, ఆ పులిలు గిల్లులు పోయినాయి కానీ ఈ షేర్ ఎక్కువైపోయింది. ఆ విధంగా ఒకళ్ళు ఇద్దరు మంత్రులను పెట్టుకొని కూర్చుంటే, నీకు ఇద్దరు మంత్రులైతే, రాజుకి ఇద్దరు మంత్రులైతే, ఆ ఇద్దరికి ఇద్దరు మంత్రులు అవుతాయి. మన ఈ పత్రాలు లెటర్స్ రాసి పంపమంటారు చూడండి, ఆ టైప్ లో ఇది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఇద్దరికి ఇద్దరు నలుగురు, ఆ నలుగురికి మళ్ళీ సో మల్టిపుల్ అన్నమాట. ఈ విధంగా అవుతారు అని చాలా చమత్కారజనకంగా చెప్తాడు కౌటిల్యుడు. వాళ్ళకు కూడా మంత్రులు ఉంటారు. అందువల్ల సైషా మంత్రి పరంపర మంత్రం భినత్తి. ఈయన మీకు చెప్పాను పోయిటిక్ స్టైల్ ఉంటుంది. సైషా మంత్రి పరంపర, స్త్రీలింగ ప్రయోగాలు చాలా అందంగా ఉంటాయి. ఈ మంత్రి పరంపర అని స్త్రీలింగం వాడాడు. సాయేషా మంత్రి పరంపర, ఈ మంత్రి పరంపర ఏదైతే ఉందో, ఈ సిరీస్ ఆఫ్ మంత్రీస్ ఏమవుతుంది, ఈ పరంపర, ఈ సిరీసే మంత్రులు కాదు, ఈ సిరీస్ మంత్రం భినత్తి. ఈ సిరీస్ ఏదైతే ఉందో, లింక్, గొలుసు అంటాం మనం, ఈ గొలుసు ఏదైతే ఉందో
ఇది ఆ మంత్రాన్ని కాస్త భంగం చేస్తుంది, భగ్నం చేస్తుంది అన్న తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు. తస్మాన్నాస్య పరే విద్యో కర్మ కించిత్ చికీర్షితం ఆరబ్ధారస్తు జానీయురారబ్ధం కృతమేవవా. ఇది కూడా ఇలాంటి శ్లోకాస్ మేము కూడా వాటిల్లో చాలా వరకు ఇట్లా ఒక లైన్ అన్నా కోట్ చేస్తూ ఉంటాం. తస్మాత్ న అస్య పరే విద్యు కర్మ కించిత్ చికీర్షితం. ఇక్కడ తస్మాత్ అందుచేత అస్య ఈ రాజు యొక్క కించిత్ చికీర్షితం కర్మ పరే న విద్యు. ఏదైతే రాజు తలపెట్టాడో కార్యము, ఆ కర్మ ఆరంభము ఇతరులు కొంచెం కూడా తెలుసుకోకూడదు. నకించిదపి పరే విద్యము, దాన్ని సూచనాప్రాయంగా కూడా బయట పడకూడదు. మొత్తం కాదు, సూచనాప్రాయం కొంచెం కూడా. చికీర్షితం కర్మ నకించిదపి పరే విద్యము. ఏదైతే తలపెట్టిన కర్మ ఉందో, చేయాలనుకున్న పని ఏదైతే ఉందో ఆ పనిని వచ్చి చిన్నగా సూచన మాత్రంగా కూడా కొంచెం కూడా ఇతరులు తెలుసుకోకూడదు, తెలుసుకోరాదు, ఇతరులకు తెలియకూడదు. పరీ విద్య అంటే ఇతరులు తెలుసుకోరాదు అంటే తెలుసుకోకుండా మనము దాన్ని కాపాడాలి. ఆరబ్ధారస్తు జానీయు ఆరబ్ధం కృతమేవవా. అయితే సాక్షాత్తు మంత్రులే వెళ్ళి ఏ పని చేయరు. ఆ పని కొందరికి అది అందించబడుతుంది, అసైన్ చేయబడుతుంది. ఆ పని ఎవరికైతే కార్యనిర్వహణకు ఉంటారో, కార్యనిర్వాహకులు ఎవరైతే ఉంటారో ఆ కార్యనిర్వాహకులు వాళ్ళకి తెలుస్తుంది. కార్యనిర్వాహకులకు మాత్రము తెలియక తప్పదు. కాబట్టి ఆరబ్ధారస్తు, ఎప్పుడైతే ఆ కార్యారంభాన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి తప్పదు. జానీయుహు, వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళు తప్పకుండా తెలుసుకుంటారు. ఆ పనిని ఆరంభించిన వాళ్ళు, అంటే ఆ పనికి పూనుకున్న వాళ్ళు, ఆ పని ప్లాన్ ఎవరైతే తీసుకున్నారో, టేక్ ఓవర్ చేశారో వాళ్ళు తెలుసుకోవాలి. అది ఎట్లా అంటే ప్రారంభం అయ్యింది తెలుసుకోవాలి. ఎవరైతే కార్యనిర్వాహకులు ఉంటారో ప్రారంభించాలని ఇతరులకు అప్పగించడం కానీ తామే ఆరంభించడం సాధారణంగా తెలుసుకోవాలంటే ఎవరికైతే వాళ్ళు ప్రారంభానికని ఇస్తారో ఆ ఆరంభాన్ని వీళ్ళు తెలుసుకోవాలి. అంటే అసలు ఒక పని అప్పచెప్పాము, అది ఎంతవరకు వచ్చింది, అయిందా లేదా, అసలు వీళ్ళు మనకు తెలుసు కదా ఎన్నో ప్లాన్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్లాన్ మనం చెప్తాము, ఇవాళ చెప్పాము, ఇవాళ మీటింగ్ మీకు అందరికీ అనుభవమే. మినిట్స్ ఆఫ్ మీటింగ్ తయారవుతుంది, ఒక మీటింగ్ తర్వాత మినిట్స్ ఆఫ్ మీటింగ్ తయారవుతుంది, ఒక రిజల్యూషన్స్ పాస్ అవుతాయి. ఆ రిజల్యూషన్ ప్రకారం వెళ్ళాలి. అదంతా కూడా డిఫరెంట్ పర్సన్స్కి వెళ్ళిపోతుంది. ఇది మీరు చేయాలి, ఇది మీరు చేయాలి అని వెళ్ళిపోతుంది. కానీ అది ఎంతవరకు అసలు ఇంతకీ అది మన గడప దాటిందా లేదా, మన వెనకాలే అది కూడా లోపల ఫైళ్లలో మూతబడిందా అనేది ఉంటుంది. కాబట్టి అసలు ఏదైతే ఆరంభించాలని అనుకున్న పని ఉందో అది అసలు ఆరంభించబడిందా, ఆరంభాన్ని తెలుసుకోవాలి. అది ఆరంభించబడిందా లేదా, మొదలయ్యిందా లేదా. కృతమేవవా, లేదు కొంతమంది చాలా ఆనెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు, సిన్సియర్స్ ఉంటారు. కృతమేవవా, ఆరంభించడం ఏమిటి, అది అయిపోయింది కూడా, ఇట్స్ కంప్లీటెడ్, ఇట్స్ డన్ అనేవాళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళు మాత్రం ఎవరైతే కార్యనిర్వాహకులు ఉన్నారో, ఎవరైతే దాని ఆరంభాదులు చూస్తున్నారో వాళ్ళ ఆరంభార, వాళ్ళు మాత్రం ఆరంభం అయింది దాని యొక్క ప్రారంభాన్ని, అంటే దాని ప్రారంభాన్ని, దాని మన ఆచరణను, దాని ముగింపును కూడా తెలుసుకోవాలి అని చెప్పాడు. చెప్పి ఇది భారద్వాజుడు ఓన్లీ మంత్రాన్ని గురించి చెప్పాడు. ఆ తర్వాత ఎందుకంటే రాజు ఒకడే కాబట్టి ఎవరు తెలుసు, ఎవరైతే పని ఎవరికైతే అప్పచెప్పారో వాళ్ళు తెలుసుకోవాలి అని చెప్పేసి అక్కడ అయిపోయింది. ఇప్పుడు మరొక ఋషి యొక్క అభిప్రాయం చెప్తున్నాడు. నైకస్య మంత్రసిద్ధిరస్తి ఇది విశాలాక్ష ప్రత్యక్ష పరోక్షానుమేయ హి రాజవృత్తి. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ రాజకీయం మనం ఏదన్నా ఒక ఆర్టికల్ రాసినా, ఏది రాసినా, ఈవెన్ మనది కూడా మన ఆఫీసెస్లో పనిచేసినప్పుడు ఇక్కడ ఏదైనా అంటే వన్స్ యు ఆర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, వన్స్ యు ఆర్ హెడింగ్ సమ్ డిపార్ట్మెంట్, అప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే
అన్నీ కూడా మనము రూట్స్కి వెళ్ళలేము. కాబట్టి మనము కొన్నింటిని మాత్రము మనం డైరెక్ట్గా చూడగలము. అందువల్ల ఏం చెప్తున్నాడు, ఏకస్య న మంత్రసిద్ధి ఏకస్య మంత్రసిద్ధి న అస్తి ఇది విశాలాక్ష. విశాలాక్షుడు ఏమంటున్నాడు అంటే, మంత్రం అనేది ఒకళ్ళతో తనకి తానే చేసుకునేది కాదు, ఒకళ్ళతో ఆలోచించాలి కదా. ఒక్కడికి మంత్రసిద్ధి ఎలా అవుతుంది? ఒక్కడే ఆలోచించుకుంటాడు, ఒక్కడే చేస్తే ఒకనికే తెలుస్తుంది. ప్రధానంలోకి అతనే వెళ్ళలేడు కదా. రాజు ఒక్కడే ఆలోచించాలి అనేది భారద్వాజుడు చెప్పాడు. రాజు ఒక్కడే మంత్రాలోచన చేస్తాడు. కానీ ప్రతిసారి ఎంతమందిని పిలిచి నేను ఇదనుకున్నాను ఎలా చెప్తాడు? అది ఎప్పుడైతే ఒక ఇద్దరు ముగ్గురితో కలిసి చర్చించి దాన్ని చెప్తాడో, ఒక్కొక్కళ్ళకి ఒకటి అప్పు చెప్తాడు, ఆ విధంగా కార్యం అవుతుంది. కానీ ఇతడే ఒక్కడి వల్లనే మంత్రసిద్ధి అంటే అనుకున్నది అవుతుందా? మంత్రసిద్ధి అంటే మీరు ఏదో మన మంత్రాలు ఆ మంత్రసిద్ధి అవుతుంది, జపము మంత్రసిద్ధి, అదేదో మన దేవతా మంత్రం అయితే సిద్ధి అవుతుంది, కానీ రాజతంత్రం అనే మంత్రం మాత్రం సిద్ధించదు. అది చెప్తున్నాడు అనమాట. ఎందుచేత అంటే రాజవృత్తి అనేది ఏదైతే ఉందో అంటే రాజ వ్యవహారం, రాజవృత్తి అంటే ఏంటి? రాజ వ్యవహారం. ఆ రాజ్య వ్యవహారం ఎలా ఉంటుంది అంటే, రాచరికపు వ్యవహారం ప్రత్యక్షము పరోక్షము అనుమేయం. కొన్నింటిని రాజు ప్రత్యక్షంగా చూడగలడు, తెలుసుకోగలడు ప్రత్యక్షంగా. యాజ్ యూసే మారువేషంలో వెళ్ళాం, మరొకటి కొన్నింటి ఒక లెవెల్ వరకు, సర్టెన్ ఎక్స్టెంట్. కొన్ని ఏం చేస్తాడు, ఇప్పుడు గూఢచారులు అంతా కూడా పరోక్షమే, ప్రత్యక్షం కాదు. వాళ్ళ కళ్ళని మనం చెప్పుకున్నా కూడా పరోక్షమే. అక్షణోహ పరాని కదా మన సమాసం. పరోక్షము అంటే కంటితో చూడనిది అనమాట. కాబట్టి వాళ్ళు నీకు అక్షిభూతాలు కంటిలాగా ఉంటారు, కంటిలాగా ఉంటారు కానీ కన్ను కాదు కదా అని అంటాం కదా, లాగా అన్నప్పుడు. కాబట్టి ఏదో ఒక ఆచరతి అని వస్తుంది మనకు, ఏదో అక్షరేవ ఆచరతి అని చెప్పుకుంటే అది వేసాక అక్షరేవ ఆచరతి అంటే దానికి మనం ఏం చేయలేము. కాబట్టి ఇక్కడ పరోక్షము అంటే మన కళ్ళకు అంటే రాజు కళ్ళకు కాకుండా, సాక్షాత్తుగా కాకుండా ఎవరి ద్వారానో విన్నది. అనుమేయము అంటే ఒకానొక, మీకు తెలుసు, ఒక కార్యకారణాలు ఏదో దాన్ని బట్టి దాన్ని అనుమాన ప్రమాణము ద్వారా ఓహో ఇది ఇలా అని గెస్ వర్క్ అనమాట. కాబట్టి ఈ 3 రకాలు కలిస్తేనే రాజవ్యవహారంలో 3 అవసరం అవుతాయి. ప్రతి దాంట్లో 3 అవసరం అవుతాయని అనట్లేదు, ప్రత్యక్షానికి ఏది అవసరం లేదు. కానీ దాన్ని రూఢిపరచుకోవడానికి ఉండే మార్గాలు అవన్నీ మీరు ప్రమాణాల్లో చదువుతుంది. అది ఎంతవరకు చూసిన కన్ను కరెక్టేనా, వాడు గుడ్డే, వాడు వాంచోడా, సో దట్ మళ్ళీ మనం న్యాయశాస్త్రంలోకి వెళ్ళటం లేదు. కానీ ప్రత్యక్షం అంటే మనకు తెలుసు, స్వయంగా తెలుసుకున్నది. పరోక్షం అంటే ఒకరి ద్వారా తెలుసుకున్నది. అనుమానం అంటే తానే స్వయంగా, మీకు తెలుసు కదా, స్వార్థానుమానం పరార్థానుమానం అని. అందువల్ల తానే కాస్త జరిగిన దాన్ని బట్టి జరగబోయేదాన్ని ఊహించుకుని దృష్టాంతాలతోటి అది అనుమయం. కాబట్టి ఆచరికపు వ్యవహారాల్లో అన్ని ప్రత్యక్షంగా చూడడానికి ఆస్కారం లేదు, సాధ్యపడదు. కాబట్టి ప్రత్యక్షంగానూ తెలుసుకోవాల్సినవి ఉంటాయి, పరోక్షంగానూ తెలుసుకున్నవి ఉంటాయి, అనుమాన ప్రమాణాల ద్వారా తెలుసుకున్నవి ఉంటాయి. కాబట్టి ఈ రకమైన 3 కావలసి వచ్చినప్పుడు అప్పుడు మరి దానికి మల్టిపుల్ మన వీళ్ళు ఎవరు మల్టిపుల్ రోల్స్ కావాలి కదా. అంటే వివిధ వ్యక్తులు కావాల్సి వస్తుంది. రాజు ఒక్కడే నేను అన్నిటికీ వెళతాను చూస్తానంటే సాధ్యపడదు. కాబట్టి ఏమవుతుంది, ఇతర వ్యక్తులు అవసరము. అంటే ఎందుకు ఇతర మంత్రులు అవసరం అనేది చెప్పడానికి ఆ విషయం చెప్తున్నారు. అనుపలబ్ధస్య జ్ఞానం, ఉపలబ్ధస్య నిశ్చయ బలాధానం, అర్థద్వైధస్య సంశయఛేదనం, ఏకదేశ దృష్టస్య శేష ఉపలబ్ధిరితి మంత్రి సాధ్యం ఈతత్. ఇది ఇక్కడ ఒక్క విషయం కాదు. అంటే మనకి నిజం చెప్పాలంటే ఈ అర్థశాస్త్రం అనేది ఏ విధంగా అయితే ఫిలాసఫీ అన్ని విద్యలకు మూలమని కవిటిలో చెప్పి, మెంటల్ బ్యాలెన్స్ కోసం అని ఏ విధంగా అయితే ఫిలాసఫీ చెప్పుకోవాలో, ఆ విధంగా అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో ఉన్నవాడు, ఇప్పుడు మామూలుగా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే ఎనీ అడ్మినిస్ట్రేటివ్, అసలు నిజం చెప్పాలంటే ఎడ్యుకేషన్లో ఈ అర్థశాస్త్రంలోని కొన్ని చాప్టర్స్ కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్
ప్రొఫెషనల్ కోర్స్ అనుకోండి, ప్రొఫెషనల్ కోర్సుకు వెళ్ళేవాళ్ళకి అదే సివిల్స్ అనేది చెప్పనే అక్కర్లేదు, వాళ్ళకి మస్ట్. ప్రొఫెషనల్ కోర్సెస్లో వెళ్ళే వాళ్ళకి కానీ ఎవరికి కానీ, ఎందుకంటే దాని పేరే ప్రొఫెషనల్ కోర్స్. ప్రొఫెషనల్ కోర్సుకు వెళ్ళినప్పుడు ఒక ప్రొఫెషన్లోకి వెళ్ళిపోతారు. ప్రొఫెషన్లో ఉండాల్సింది ప్రొఫిషియన్సీ. ప్రొఫిషియన్సీ లేకపోతే అక్కడ ప్రొఫెషనల్ కాదు, ప్రొఫెసర్ కాదు. కాబట్టి అలా వెళ్ళాల్సి వచ్చినప్పుడు కావలసింది ఏమిటి అంటే ఇదంతా కూడా ఆల్ దిస్ ఈజ్ కంపల్సరీ. ఇప్పుడు మీరు చూసి చదివితే అయ్యయ్యో ఇన్నాళ్ళు మేము ఇది చదవలేదు అనుకుంటా. అంటే మనం వెదర్ వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ అవర్ కెరియర్ ఆర్ నాట్, ఇట్ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు మామూలుగా అనుభవంతో చుట్టూ చూసిన వాళ్ళతో వెళ్ళేది వేరు. కానీ ఒక్కోసారి ఏమనిపిస్తుంది, ఇది చదువుతూ ఉంటే ఇంకా కొంచెం ఇంకా బాగా బెటర్ చేసి ఉండేవాళ్ళమేమో ఇదంతా కూడా. ఎందుకంటే ఒక్కోసారి చిన్న పొరపాట్లు ఏవైతే మనలో జరిగి ఉంటాయో, అరే ఇది కూడా జరిగి ఉండేది కాదేమో అనే ఆలోచన మాత్రం వస్తుంది. హౌ ఇట్ ఈస్ అనేది చూద్దాం. అనుపలబ్ధస్య జ్ఞానం. మొదటగా తెలియని దాన్ని గురించి మనం తెలుసుకోవడం. ఒక ఫస్ట్ టైం మనకు తెలియదు, కానీ మనం తెలుసుకుంటాం, ఆ కార్యాచరణకు అవసరం కాబట్టి దాని ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం. ఇప్పుడు మనం చూస్తుంటాం, ఎక్స్పర్ట్స్ కాని వాళ్ళే దే హోల్డ్ ద పోర్ట్ఫోలియోస్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. వాళ్ళకి తెలియదు. వాడు మన మెడికల్ ఉంటాడు, అతనికి మెడిసిన్ రాదు. లా మినిస్టర్ ఉంటాడు, లా రాదు. మరొకటి 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 ఇలా చాలా ఉన్నాయి మనకు తెలిసిందే. ఇప్పుడు మన ఉన్నటువంటి మినిస్టర్స్ అందరూ కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో స్కాలర్సా, లేదంటే మన పొలిటికల్ సైన్స్లో స్కాలర్సా? కాదే. కాబట్టి ప్రతిదీ కూడా ఇప్పుడు ఎందుకు పెట్టుకొని సలహాలు తీసుకుంటూ ఉంటారంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. అందువల్ల ఏం చేస్తారు, అనుపలబ్ధస్య జ్ఞానం, ముందుగా తెలియంది తెలుసుకోవడం. తెలుసుకుంటే సరిపోతుంది. ఉపలబ్ధస్య నిశ్చయ బలాధానం. ఏదో ఇది తెలిసింది కదా, ఇజ్ ఇట్ కరెక్ట్ అని కాకుండా దాన్ని నిశ్చయ బలాధానం, దాన్ని ఇది ఇంకా సర్టిఫై చేసుకోవడం, దాన్ని ధృవపరచుకోవడం. ఎస్, దిస్ ఇస్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్. తెలియంది ఇన్ఫర్మేషన్ తెలిస్తే, బట్ వెదర్ దిస్ ఇస్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్ రాంగ్ ఇన్ఫర్మేషన్, ఎవడిది వచ్చిన సలహా వాడిస్తాడు. కాబట్టి ఆ తెలిసిన దాన్ని ధృవపరచుకోవడం. తర్వాత అర్థద్వైతస్య సంశయచ్ఛేదం. ఇప్పుడు రెండు రకాల ఏదన్నా విషయంలో ద్వైధం అంటే డైలమా, అచ్చమైన ఇంగ్లీష్ పదం చూడ అక్కడికి డైలమా. సో ఈ అర్థద్వైధం ఎప్పుడైతే వస్తుందో, ఏదన్నా విషయంలో డైలమా ఏర్పడుతుందో, ఆ డైలమా ఏర్పడినప్పుడు ఆ డైలమాలో అది మీకు ఇక మాఘంలో వచ్చింది మొట్టమొదలు అదే కదా. ఎప్పుడైతే కార్యద్వయాకుల ఉంది కదా, కార్యద్వయాకుల చిత్త అని వచ్చింది కదా. కాబట్టి కార్యద్వయాకులం ఉంటుందో, అర్థద్వయాకులం ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, ఎవరో సలహా తీసుకోవాల్సి వస్తుంది. ఏదో నన్ను నేనే అడుక్కుంటాను కాకుండా మనకి అలాంటప్పుడు మంత్రి కావాలని చెప్పడానికి విశాలాక్షుడు ఇవన్నీ చెప్తున్నాడు. తనకి ఎప్పుడైనా సంశయం కలిగినప్పుడు ఆ సంశయ ఛేదనానికి, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అది కరెక్టేనా అనుకుని రాటిఫికేషన్, ఇంకా నిజం చెప్పండి దాన్ని సపోర్ట్, కరెక్ట్గా సపోర్టింగ్ ఎవిడెన్స్ కూడా ఇంకొకళ్ళని అడిగేది కరెక్టేనా, ఇంత నిజమేనా విన్నది అని తెలుసుకోవడం. ఇంకా రెండు విధాల డైలమా ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే ఇది నిజమేనా, ఇది కరెక్టేనా, ఇందులో ఏది బెటర్ అని అడగడం. ఏకదేశ దృష్టస్య శేష ఉపలబ్ధి. ఏదో కొంచెము ఒక పార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక పార్ట్ ఆఫ్ దిస్ చూసినాం. ఏకదేశము అంటే పార్ట్ అనమాట, సర్వం కాదనమాట. ఏకదేశము అంటే దేశం అంటే అదే చెప్పాను కదా, ప్లేస్ అనేది. ఇంకా జైనిజం వాటిలో అట్లానే వస్తుంది, దేశం అనేది సంథింగ్. సో ఒక భాగము తెలిసింది, దాన్ని అప్పుడు ఏం చేయాలి, శేష ఉపలబ్ధి. తద్వారా మిగిలింది తెలుసుకోవడం. ఇది నేను విన్నానండి, ఇది ఎంతవరకు నిజం, నాకు ఇంతే ఉంది సమాచారం, వాట్ అబౌట్ దిస్ అని దాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడం. ఈ విధంగా ఇది మంత్రి సాధ్యం ఏతత్. ఇదంతా కూడా రాజు ఒక్కడే ఉంటే సాధ్యం కాదు కాబట్టి మరొకరితో కూడి, అంటే ఇంకొక వ్యక్తి అనేవాడు అవసరము. ఏకాకిగా మంత్రాలోచన కుదరదు అని. తస్మాత్ బుద్ధి వృద్ధై సార్థం ఆసీత మంత్రం. అందుచేత మనకు వృద్ధ సంయోగ అని చాప్టర్ వచ్చింది. సీనియర్స్ దగ్గర కూర్చోవాలి, అది అలా పెద్దలను సేవించాలి, వాళ్ళ దగ్గర కూర్చొని వినాలి అనేది మనం అంతా విన్నాం కదా. అందువల్ల బుద్ధి వృద్ధులు అంటే జ్ఞానవృద్ధులు. అందుచేత వాళ్ళు రిటైర్ అయినా ఉండవచ్చు, లేదా ఇంకెవరైనా ఉండొచ్చు, సీనియర్ మినిస్టర్స్ ఉంటారు. ఈవెన్ టుడే వాళ్ళ ఇంటర్వ్యూలు అవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము, ఎవరైతే లాయల్గా ఉన్నారో. అందువల్ల అలాంటి వాళ్ళతో కూర్చొని
వాళ్ళని కాన్ఫిడెన్స్ తీసుకుని వాళ్ళతోటి మంత్రం తేషాం సార్థం మంత్రం ఆసీత అంటే మంత్రాలోచన చేయాలి, మంత్రాలోచన కూర్చోవాలి అని. అందువల్ల ఒక్కడే చేస్తే కనుక మంత్రసిద్ధి అనేది ఉండదు. అందుచేత ఒక్కరికంటే ఎక్కువ ఉండాల్సిందే, తప్పదు అని ఇక్కడ ఇంకొక మంచి శ్లోకం చెప్పాడు. ఇది చెప్పి నేను ఆపేస్తాను, మనం ఏదన్నా మాట్లాడచ్చు. నకంచిత్ అవమన్యేత సర్వస్య శృణుయాన్మతం బాలస్యాప్యర్థవద్ వాక్యం ఉపయుంజీత పండిత. ఇక్కడ ఏమంటున్నాడు, మామూలుగా చెప్తే ఈయనకు ఎక్స్పీరియన్స్ లేదు, ఈయనకు అనుభవం లేదు, వాడేమన్నా ఇంతకుముందు ఇప్పుడు అంటాం చూడండి, నిన్నగాక మొన్న వచ్చాడు ఫ్రెషరు, మేమంతా సీనియర్స్, వాడు ఫ్రెషరు, వీడికేం తెలుసు, నీకు పాలనలో అనుభవం ఉందా, నువ్వు మొదటిసారి, మనం వింటుంటాము దానిలో అసెంబ్లీలో, నువ్వు మొదటిసారి వచ్చినావు నీకేం తెలుసు అయ్యా, మేము ఇన్నేళ్ల నుంచి వచ్చాము అంటే అంత మాత్రం చేత వీడు పండితుడు గాడు, వాడు పామరుడు గాడు. అందువల్ల ఏమంటున్నాడు అంటే ఎవరిని కూడా అవమాన్యత అని మనం సాధారణంగా అవమానించడం కాదు, తక్కువగా చేయకూడదు. అవ అనేది ఎప్పుడు కూడా అవ అంటే కింద అని అర్థం, అవతరతి కిందికి దిగుతున్నాడు. కాబట్టి ఎవరిని కూడా తోసిపుచ్చకూడదు, ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. నకంచిత అవమాన్యత సర్వస్య స్మృయాన్మతం. ఎవరేం చెప్పినా కూడా నువ్వు ఆచరణ అనేది తర్వాత, కానీ ముందుగా వాళ్ళ అభిప్రాయ సేకరణ మాత్రం చెయ్యాలి. సర్వస్య ఎవరైతే నీ మంత్రాలోచన దానిలో ఆ సభలో ఎవరెవరిని నువ్వు పిలుచుకున్నావు, ఎవరెవరు ఉన్నారు, అందరి అభిప్రాయాలను తీసుకోవాలి. అంటే బుద్ధి వృద్ధులు అన్నారు, జ్ఞాన వృద్ధులు. డెఫినెట్లుగా మనకి ఇప్పుడు ఈ జ్యూరీ ఏదో ఉంటుంది కదండి, ముగ్గురు కూర్చుంటారు, వాళ్ళు చర్చించుకొని వస్తారు. ఆ ముగ్గురు ఒకసారి ఏక అభిప్రాయం, ఒకసారి భిన్న అభిప్రాయం, మెజారిటీ ఇదంతా ఉంటుంది. కాబట్టి అది కౌటిల్యుడు కూడా చెప్తాడు. కాబట్టి అదే అప్లికబుల్ అనమాట. ఇప్పుడు అందరి అభిప్రాయం తెలుసుకోవాలి, అందరి అభిప్రాయం వినాలి, ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు, ఎవరిని తేలికగా తీసి పారేయకూడదు. సర్లేండి ఓకే వీళ్ళు చెప్తున్నారు, అది చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. పొలిటికల్ సీక్రెట్స్ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. తర్వాత ఎవరు మామూలు వాడు, చిన్న పిల్లవాడైనా సరే, బాలస్యాపి అర్థవత్ వాక్యం. బాలుడు అంటే మామూలుగా చూసి చిన్నవాడు అంటే ఇన్ఎక్స్పీరియన్స్డ్, అనుభవం లేని వాడి మాట అయినా సరే తప్పనిసరిగా గ్రహించాలి. బాలస్యాపి అర్థవత్ వాక్యం. ఒకవేళ వయస్సులో పొజిషన్లో చిన్నవాడైనా అనుభవరహితుడైనా సరే ఆ మాటను కూడా ఒకవేళ అందులో మనకి స్వారస్యం ఉంది అనిపిస్తే, అర్థవంతంగా అనిపిస్తే దాన్ని మనము తప్పనిసరిగా అంటే అని చెప్తున్నాడు, ఉపయోగించేత. ఆ రాజు అనేవాడు ప్రజారంజకుడు, ప్రజాపాలకుడు, దాన్ని స్వీకరించాలి. ఇతడు ఎందుకు, నాకు ఓన్లీ సీనియర్సే కావాలి, ఇతడు అవసరం లేదని అనుకోకూడదు చెప్తున్నాడు. సో ఈ విధంగా దీనిలో మనకి ఇప్పుడు ఇంకా కూడా ఇంకొక క్లాస్ కూడా మనకు అవుతుంది. దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే మంత్రాలోచన అనేది ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు మామూలుగా కూడా మనకి ఏదో వీళ్ళు క్యాబినెట్ మాట్లాడారని రిపోర్టర్స్ వీళ్ళందరూ రాసినప్పటికీ అసలు సిసలైన మంత్రాలోచన ప్రతి వాళ్ళ దానిలో జరుగుతూనే ఉంటుంది. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఆ మంత్రి, ఈ మంత్రి, ప్రతి వాళ్ళది కూడా ప్రతి రాష్ట్రంలో ఆంతరంగికమైనటువంటి ఆ సమాలోచనలు జరుగుతూ ఉంటాయి. ప్రతిదీ రిపోర్టర్స్కి అందరూ వీళ్ళు బుర్రబిళ్ళు బద్దలు కొట్టుకుంటారు, పోతారు, అక్కడికి పోతారు, ఇక్కడ పోతారు. మాకు తెలిసిన అదేమిటి ఇదివరకు చెప్పేవాళ్ళు ఏదో మాకు అందిన సమాచారం ప్రకారం అభిజ్ఞ వర్గాల ద్వారా అనేవాళ్ళు. ఇప్పుడు ఆ మాట రావట్లేదు, అభిజ్ఞలు అంటే తెలియదేమో వీళ్ళకి పాపం. మా చిన్నతనంలో మేము వినేవాళ్ళు అభిజ్ఞ వర్గాల ద్వారా. అభిజ్ఞులు అంటే తెలిసిన వాళ్ళు, ప్రాపర్గా తెలిసిన వాళ్ళని అర్థం. ఇప్పుడు ఏదో మాకు అందుతున్న సమాచారం ప్రకారం ఎవరికి కూడా అథెంటిసిటీ లేదు, అధికారం అథెంటిక్ సమాచారం ఎవడు ఇవ్వడు, ప్రతివాడు ఛానల్లో మాట్లాడతాడు మాకు అందుతున్న సమాచారం ప్రకారం. మాకు అట్లా అందింది ఎవడో చెప్పాడు. కానీ ఈ సమాచారం అనేది ఎంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది, ఎంత అవసరం, ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలి అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో దిస్ ఇస్ డన్. ఓవర్ టు యూ. సో రికార్డింగ్ మనకు అక్కర్లేదు కాబట్టి రికార్డింగ్